ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. వేరే వాళ్ళు వచ్చారమ్మా. నిన్ను దత్తత తీసుకెళ్తారంట. నా మాట వినిరా అమ్మా. లేదా అమ్మా, వాళ్ళే వచ్చారు. వాళ్ళు బయటే ఉన్నారు. మొన్న వచ్చిన వాళ్ళే ఇవాళ కూడా వచ్చారు. వాళ్ళు వేరే వాళ్ళని చెప్తున్నాను కదమ్మా. కావాలంటే చూపిస్తాను రా. నేను వెళ్ళి పిలుచుకొస్తాను సార్. అలాగే మేడం. రా అమ్మ వెళ్దాం. ప్లీజ్ అమ్మా, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళొద్దు. మీకు దండం పెడుతున్నాయమ్మా. వాళ్ళు మంచివాళ్ళు కాదు. భూమి, వాళ్ళు కాదని చెప్తున్నాను కదా. నేను తీసుకెళ్తాను రా. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నిన్ను వాళ్ళు తీసుకెళ్ళి చాలా బాగా చూసుకుంటారు. ప్లీజ్ అమ్మా, వచ్చిన వాళ్ళు నన్ను తీసుకెళ్తారా అమ్మా? పంపించొద్దు అమ్మా. ఏయ్, నేను చెప్తున్నాను కదా, రమ్మంటే రావేంటి? వస్తావా రావా? భూమి, అమ్మా, భూమి, ఏం జరిగిందమ్మా? నాకు భయం వేస్తుందమ్మా. మళ్ళీ ఈవిడొచ్చిందేంటి? ఏంటి పాపను బెదిరిస్తున్నావు? ఎందుకు ఏడుస్తుంది తను? అసలు ఏం జరిగింది? అదే అమ్మా, ఆ రోజు వచ్చారు కదా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నా కోసం మళ్ళీ వచ్చారు. నేను క్లియర్గా చూశాను. మళ్ళీ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానన్నారు. నేను పరిగెట్టుకుంటూ వచ్చి ఆయనతో చెప్పాను. వచ్చిన వాళ్ళు కాదంటుంది. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఎస్ఐ గారు, ఎస్ఐ గారు! కమ్. అమ్మో, పోలీసులు వచ్చారేంటి? సార్, వాళ్ళు ఇక్కడే ఉన్నారంట. ఈజ్ ఇట్? అవును సార్, పాప చెప్తుంది. కానిస్టేబుల్స్ వెతకండి. అలాగే సార్. సార్, ఎక్కడ కనపడలేదు. ఎంత కమ్ముడిపోయావు? అమ్ముడు పోవడం ఏంటి? నాకేం తెలీదు. ఎస్ఐ గారు, ఈవిడికి మొత్తం తెలుసు. వాళ్ళు మళ్ళీ వచ్చారు అంటే ఈవిడ వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంది. వాళ్ళ డీటెయిల్స్ అని ఈవిడ దగ్గర ఉంటాయి. ఆయమ్మ, వాళ్ళు పాపని తీసుకెళ్లేటప్పుడు ప్రూఫ్స్ నీకు ఇచ్చుంటారు కదా, ఆ ఫైల్ తీసుకొనిరా. మొత్తం చెక్ చేయాలి. దీనికి నీకు సంబంధం ఉంటే నిన్ను కూడా తీసుకెళ్లి లాకప్లో వేస్తాను. నాకేం తెలీదండి. నేను వెళ్ళి ఫైల్ తీసుకొస్తాను. నువ్వేం భయపడకమ్మా, నేను వచ్చేసాను కదా. ఎస్ఐ గారు, వీళ్ళే సార్. ఇందులో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా వీళ్ళ గురించి మేము తెలుసుకుంటాం. క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ఫైల్ని పంపిస్తాం. ఆయమ్మ, నువ్వు కూడా ఒకసారి స్టేషన్కి రావాలి. సార్, నా తప్పేం లేదు సార్. నా డ్యూటీ నేను చేశాను. నిన్ను ఎంక్వైరీ చేయాలి. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. రామారా. సంధ్య గారు, ఈ క్రైమ్ వెనకాల ఎవరున్నా మేం వదిలిపెట్టాం. వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.
వచ్చాక ఆయమ్మ నన్నేమందా? భూమి, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. మీ పై వాళ్లతో కూడా నేను మాట్లాడతాను. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నీకు ఎవరి మీదైనా అనుమానం ఉన్నా, ఆయమ్మ ఇబ్బంది పెట్టినా నాకు వెంటనే ఫోన్ చేయి. అర్ధరాత్రి అయినా సరే నువ్వు నాకు ఫోన్ చెయ్యాలి, సరేనా? వెళ్ళొస్తానమ్మా. అమ్మా, కడుపులో ఉన్న పిండాన్ని పోగొట్టుకుంటుంది, పుట్టిన బిడ్డని వదిలేసుకుంటుంది, ఏదైనా చేయగలుగుతుంది మహా తల్లి. అలా మొండిగా బతికేస్తుంది. కానీ నాకే ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఇంట్లో నుంచి షాప్కి వెళ్ళిన కొడుకు తిరిగి వస్తాడా రాడానన్న భయం నాకుంటుంది. కూతురు పెళ్లి కావాల్సిన అమ్మాయి ఇది కూరగాయలకో సరుకులకో వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికొస్తుందో లేదో నన్న భయం నాకుంటుంది. ఈవిడికే బాగానే ఉంటుంది. నాలాంటి కష్టాలు ఏమనుభవించిందని? కడుపున పుట్టిన బిడ్డని చాలా సులభంగా వదిలేసుకున్న మహా తల్లి. ఈవిడ మాట నా కొడుకు వినడం, నా కొడుక్కి ఇదిగో నా కూతురు సపోర్ట్ చేయడం బాగానే ఉందమ్మా. అత్తయ్య, మీరు భయపడినట్టుగా ఏమీ జరగదు. ఈ కుటుంబానికి ఏం జరిగినా నా ప్రాణం అడ్డు పెడతాను. వద్దు మహాతల్లి, వద్దు. నీ ప్రాణాలు అడ్డుపెట్టి మాకేమీ చేయాల్సిన అవసరం లేదు. నీ ప్రాణం అడ్డుపెట్టే నీ కూతుర్ని పోగొట్టుకున్నావు, గర్భసంచి కూడా పోగొట్టుకున్నావు కదా. పిల్లలు పుట్టకుండా చేసుకున్నావు కదే. ఆ రోజు నేను రాజేష్ పెళ్లికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పాను. నా మాట నువ్వు విన్నావా? నువ్వు అక్కడ గనక వెళ్లకుండా ఉండుంటే ఈరోజు ఈ ఇంట్లో ఒక కొడుకో కూతురో ఉండేవాళ్ళు. విందే కూతుర్ని చూడు, ఎంత చక్కగా ఉందో చూడు. ఆ ముక్కు మొహం, ఆ మాట చాలా చాలా ముద్దొస్తున్నాయి. ఆ పాపను చూసుకుంటూ వాణి గారు ఎంత ఆనందపడుతున్నారో. ఈ ఇంట్లో ఏముంది, ఇలా చెరాకులు పరాకులు తప్ప. ఇది రోజు ఉండే తతంగమేగా. అయినా నిన్నేమడిగానమ్మా? నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా, కట్న కానుకలు అడిగానా? ఇంటికి ఒక్క వారసునిమ్మని అడిగాను. నా వంశం ఇంతటితో ఆగిపోతుంది. మాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. దిక్కులేని వాళ్ళలా మిగలకుండా ఒక వారసున్నో వారసురాల్లో ఇవ్వమ్మా అని చెప్పాను. నువ్విచ్చావా? ఇవ్వకపోగా లేనిపోని సమస్యలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. అదెవత్తో అనాథ నీకు దొరకడమేంటి? దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టడమేంటి? అది చాలదన్నట్టు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమేంటి? నాకు అర్థం అవుతుంది. ఖచ్చితంగా నా కొడుకునో నా కూతుర్నో వాళ్ళు ఏదో చేస్తారు. ఈ చిన్న పిల్లల వ్యవహారాల్లో మాఫియానే ఉండుంటుంది. భగవంతుడా, నా కూతురికి, నాకు, నా కొడుక్కి, నా కుటుంబానికి ఏ హాని జరగకుండా చూసుకో తండ్రి. అత్తయ్య, మీరే ఇంతలా కంగారు పడుతూ ఉంటే పాపం చిన్నపిల్ల, అమ్మా నాన్న ఎవరూ లేని పసిపిల్ల, తన పరిస్థితి ఏంటో చెప్పండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటని నన్ను అడుగుతావేంటమ్మా? నువ్వేమైనా కన్నావా? లేదు కదా.
మన ఇంట్లో పుట్టిందా? లేదు కదా. అదేమైనా మన రక్త సంబంధమా? కాదు కదా. ఎవరికో పుట్టిన దాని గురించి ఎంత ఆలోచిస్తున్నావు కానీ ఇంట్లో వాళ్ళకు ఏమవుతుందోనని ఒక్కసారి కూడా ఆలోచించవు. భూమి అంట వేలడంత లేదు. దానికిచ్చిన విలువ కూడా నువ్వు నాకు ఇవ్వట్లేదు. దానికోసం ఈ అత్తను కూడా పక్కన పెట్టావు. అంతే కదా. నువ్వు చేసింది చాలమ్మా, చాలు. నువ్వు చేసిన ఘనకార్యం అంతా చాలు. నువ్వు నాకిచ్చిన విలువ ఇదేనా? నేను గొంతు చించుకున్నా సరే నా మాట వినకుండా నా కొడుకుని బుట్టలో వేసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి లేనిపోని సమస్యలు తీసుకొచ్చావు. అది చాలు మహాతల్లి, చాలు. నీ వల్ల సంతోషంతో మా కడుపు నిండిపోతుందమ్మా. నీలాంటి కోడల్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నందుకు బాగానే బుద్ధి చెప్పావు. బాగా బుద్ధి చెప్పావు. భూమి, 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 నువ్వెప్పుడొచ్చావు? ఏమండి, ఏమండి, పాప వచ్చింది. ఏమండి, పాప, మన పాప వచ్చిందండి. సంధ్య, సంధ్య, పాప. సంధ్య, ఏంటి సంధ్య? దిండును పట్టుకొని పాప అంటున్నావేంటి? పాప లేదా? సంధ్య, టైం కాని టైంలో పాప ఇక్కడికి ఎందుకు వస్తుంది? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? పడుకో, రేపు ఉదయాన్నే చాలా పనులున్నాయి. పడుకో. భూమి అనుకున్నాను. ఎందుకో ఏంటో తెలియదు. ఆ రోజది నా ఒళ్ళో పడుకున్న దగ్గర నుంచి నాకు దానికి ఏదో తెలియని బాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆశ్రమంలో అంతమంది పిల్లలున్నారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది పిల్లల్ని చూశాను. కానీ ఏ పాపను చూసినా కలగని ఫీలింగ్ భూమిని చూస్తే ఎందుకు కలుగుతుంది? ఎందుకో భూమిని పదే పదే చూడాలనిపిస్తుంది. దాన్ని ఎత్తుకోవాలనిపిస్తుంది. కుండలకి హత్తుకోవాలనిపిస్తుంది. ఆ పాపకి నాకు ఏం బంధం ఉండుంటుంది? నన్ను దేవుడే నీ దగ్గరికి పంపించుంటాడు. భూమికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పప్పులో నెయ్యి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. సరే వేయండి. అమ్మా, ఎందుకో ఏంటో తెలీదు, నేను చూడాలనిపిస్తుందమ్మా. నేను చూడగానే నా కష్టాలన్నీ తీరిపోయినట్టు అనిపిస్తుంది. నా గుండె భారం అంతా మొత్తం తగ్గిపోతుందమ్మా. నాకు నీ దగ్గరికి రావాలనిపిస్తుంది. నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. నేను నీ కడుపున పుట్టు ఉంటే ఎంత బాగుండేదమ్మా. నువ్వే నాకు అమ్మవై ఉంటే నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్నో. నా కడుపున పుట్టిన బిడ్డని ఊరిట్లోనే దేవుడు దూరం చేశాడు. అదేదో భూమినే నా కడుపున పుట్టించుంటే నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, నేనెంత సంతోషపడేదాన్ని.
లాలిపాట లాలాట చిలిపి కేరింత పాలబువ్వ పోసి నవ్వు బెదురు కాసింత అవే అవే పసిగుండెకి తెలుసునులే అవునా ఎలా ఎలా ఆ గుండెలోన ఎదుగుతావమ్మా బొమ్మ కాదు మా అమ్మ. ప్రేమ 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 ఏమండి ఏమండి ఏమైంది సంధ్య, ఇంకా పడుకోలేదా? ఇంకా పాప గురించి ఆలోచిస్తున్నావా? ఏవండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనరు కదా? ఏంటి సంధ్య? అప్, భూమి పాప నాతో పాటు మీకు బాగా నచ్చింది కదా? అవును, అయితే ఏంటి? ఆ, నువ్వు ఆ పాపను చూసినప్పటి నుంచి తన ధ్యాసలోనే ఉండిపోయావు. ఒక పని చేస్తాను, రేపు ఉదయాన్నే తీసుకెళ్ళి నీకు పాపను చూపిస్తాను. ఇప్పుడు పడుకో. అబ్బా నేను చెప్పేది ఒకసారి వినండి. సరే చెప్పు. ఎలాగో మనకి పిల్లలు లేరు కదా, భూమి మీకు కూడా బాగా నచ్చింది కదా, భూమిని మనం దత్తత తీసుకుంటే తుడుస్తున్నానే తప్ప ముట్టుకుని నేనేమీ మలినం చేయట్లేదండి. అయ్యో, ఎందుకమ్మా చిన్నదానికి ఇంత కంగారు పడుతున్నావు? ఇది మీ దైవం అంట కదా, ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదంట కదా, తెలియకుండా ముట్టుకున్నాను. అందుకే తప్పైందని దండం పెట్టుకొని మొత్తం నీట్గా తుడుస్తున్నాను. చిన్నపిల్లలు ముట్టుకుంటే మలినం అవుతుందని నీకెవరు చెప్పారమ్మా? పెద్దమ్మ గారు చెప్పారండి. బాబా, నీ పేరేంటమ్మా? భూమి. ముద్దొస్తున్నావమ్మా. ఇంత చిన్న వయసులోనే చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవును, నువ్వేంటమ్మా ఇంత త్వరగా లేచావు? ఉదయాన్నే పెద్దమ్మ గారు లేచే సమయానికి కనపడొద్దు వెళ్ళిపోమని చెప్పారు కదా. సంధ్యమ్మ గారు లేవగానే నేను కూడా లేచి రెడీ అయిపోయాను. సంధ్యమ్మ గారు రాగానే పెద్దమ్మ గారు లేవకముందే నేను వెళ్ళిపోతానండి. నీది చాలా పెద్ద మనసమ్మా. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ నీకుంటాయి. రెడీయా? రెడీ అండి. ఈరోజు మన పెళ్లి రోజు, మనిద్దరం కలిసి గుడికి వెళ్దాం. అలాగే. రై సన్నీ, చిన్ని, రై సన్నీ, చిన్ని. అదిగో మా పిన్ని వస్తుంది, వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేద్దాం. చిన్ని ఆగు, కాళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి? ఏంటి సన్నీ, ఎక్కడికి వెళ్తున్నావు?
బాగా రెడీ అయినట్టున్నారు. ఈరోజు మా పెళ్లి రోజు అత్త. ఓహో, నీ బతుక్కి పెళ్లి రోజు కూడానా? ఆ, అదేంటత్త అలా అనేసావు? నేను మనిషిని కాదా? నాకు పెళ్ళం లేదా? నాకో జీవితం లేదా? నాకంటూ ఆత్మ లేదా? దానికో ఘోష లేదా? సుఖాలు సంతోషాలు లేవా? నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదత్త. రే 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 రే, నీ యదవ గోల చాలు కానీ నీ పెళ్ళయ్యి ఎంతకాలం అయింది? చాలా కాలమైందత్త. ఇప్పుడు దాని గురించి ఎందుకు? పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా మీ ఇద్దరికి పిల్లలు లేరు కదా? అవునత్త, దానికోసమే మేము నిన్ను ఒక సాయం అడుగుదామని అనుకుంటున్నాం. హాస్పిటల్లో చూపించి మా కాయో పండో అయ్యేలాగా కాస్త సాయం చేస్తే. ఓరేయ్, ఈ వయసులో నీకు కాయలు పండ్లు ఎందుకు కానీ? చిన్ని, నువ్వు కష్టపడి నీ కడుపున బిడ్డను మోయకుండా సుఖంగా అమ్మా అని పిలిపించుకునే ఒక అదృష్టం ఉంది. ఎలా పిన్ని? నువ్వు ఒక నిమిషం ఆగవే. కడుపులో బిడ్డని మోయకుండా అమ్మ అని పిలిపించుకునే ఆప్షనా? అదేం ఆప్షన్ అత్తా చండాలంగా? ఒక పాపని మనం దత్తత తీసుకుంటున్నాం. దత్తత? నీలో ఈ సాఫ్ట్ కార్నర్ కూడా ఉందా? అసలు నువ్వు మా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావంటే నమ్మలేకపోతున్నావత్తా. ఒరేయ్, కష్టపడి పిల్లల్ని కనకుండా సింపుల్గా షార్ట్ కట్లో నిన్ను నాన్నని దాన్ని తల్లిని చేయబోతున్నాను. నువ్వు పిల్లల్ని ఎత్తుకొచ్చే రకమే గాని పెంచే రకం కాదు కదా. సడన్గా మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నిజం చెప్పొత్తా, ఉన్న పళ్ళంగా దత్తత తీసుకోమని మాకెందుకు చెప్తున్నావు? అసలు మాకు జీతం ఇవ్వడమే వేస్ట్ అనుకుంటే మా జీవితం గురించి ఇంత అడ్వాన్స్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? దీంట్లో ఏదో మతలబు ఉంది. ఏంటత్తా అది? నాకన్నా నా స్నేహితులే బాగుంటారు. కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళండి. చూసావా అత్త, పాపే చెప్తుంది. మనం వేరే పాపని తీసుకెళ్దాం. లేదు, ఆ పాపే నచ్చింది, ఆ పాపనే తీసుకెళ్దాం. ఇదేంటి మా అత్త పట్టుబట్టి ఈ పాపని తీసుకెళ్దామంటుంది? అసలు అత్త మాకు పిల్లలు లేరని సానుభూతితో వచ్చిందా, లేక ఈ పాపని తీసుకెళ్ళడానికి వచ్చిందా? అమ్మా, ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే ఎలా? మీ మంచి కోరి చెప్తున్నాను. మళ్ళీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మాకీ పాప వద్దు, పాప ఆరోగ్యం బాలేదంటే ఏమాత్రం కుదరదు. పాప వద్దని మేమెందుకంటామండి? అయినా మేమెవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్లొద్దో మీరెలా డిసైడ్ చేస్తారు? మేము ఫిక్స్ అయిపోయాం. మేము ఇక్కడి నుంచి వెళ్తే అదిగో ఆ పాపతోనే వెళ్తాం. సరే, మీరు పట్టుబడుతున్నారు కదా, మీ ఇష్టం. మా పై ఆఫీసర్కి మీ డీటెయిల్స్ పంపిస్తాను. పిల్లలు, మీరు లోపలికి పదండి. పాప, నీ పేరేంటమ్మా? భూమి. ఇదిగో వీడు సన్ని, అది చిన్ని. నీకు అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు. ఇవి నీకు అమ్మమ్మ లాంటిదిలే అమ్మా. రేయ్, అమ్మమ్మ అని పరిచయం చేయడం ఇప్పుడు అవసరమా? మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా పాప నిన్ను అమ్మమ్మ అని పిలవాలి కదా. లేదురా, ఆంటీ అని పిలుస్తుంది. చిన్నీకి నువ్వు పిన్ని అయినప్పుడు చిన్ని కూతురు నిన్ను ఆంటీ అని పిలుస్తుందా? దీన్నే వయసు కప్పిపుచ్చడం అంటారు. నువ్వు నోరు మూస్తావా కొంచెం?
ఇలా రండి మేడం. మీ డీటెయిల్స్ అన్నీ మా ఆఫీసర్కి పంపిస్తాను. కంగారు పడకు, అమ్మకి నేను చెప్తాను. దత్తత తీసుకున్న తల్లిదండ్రుల్లాగా ఈ డాక్యుమెంట్స్ పైన మీరిద్దరూ సంతకం చేయాలి. బాబు కొంచెం త్వరగా పోనివా. మీరు కూడా సైన్ చేయండి మేడం. ఎన్ని సంతకాలు పెట్టించుకుంటారండి? ఆస్తంతా రాయించుకునేలా ఉన్నారు. మా ఫార్మాలిటీస్ మాకుంటాయి సార్. పాపా నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరామా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నీకు ఒక మంచి లైఫ్ రాబోతుంది, సరేనా? అలాగే అమ్మా. ఓ వెళ్ళి లగేజ్ తీసుకుని రా. అమ్మా, ఒకసారి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు రెండోసారి వెళ్తున్నాను. ఏమోనమ్మా, నా జీవితం మొత్తంలో ఏం జరుగుతుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఆమెమో నేను రోగిష్టిదాన్నని నా గురించి అబద్ధాలు చెప్పింది. వచ్చిన వాళ్ళేమో అయినా పర్వాలేదని నన్ను తీసుకెళ్తానంటున్నారు. కనీసం వీళ్ళ ద్వారా అయినా నాకు న్యాయం జరుగుతుందా అమ్మా? నేను ఇక్కడి నుంచి వెళ్ళినా శివయ్య ఎప్పుడు నాతోనే ఉంటాడు కదా. ఏదో ఒకటి చేసి ఆ పాపని మాతో పంపించండి. చెప్తుంటే అర్థం చేసుకోరేంటండి? ఏదో ఒకటి చేయమంటే ఏం చేస్తాం? మీకంటే ముందొచ్చిన వాళ్ళకు కూడా పాప బాగా నచ్చింది. ఈ రోజే తీసుకెళ్తామని పట్టుబడితే వెరిఫికేషన్ అవ్వాలండి, 3 రోజులు ఆగండి అని చెప్పాం. వాళ్ళు కూడా మీకంటే ఎక్కువగానే బతిమలాడారు. అయినా నాకు అర్థం కాదు, ఎవరు చూసినా భూమి కావాలి అంటారు. ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు కదా. ఈ ఆశ్రమంలో ఇంకా 30 మంది పిల్లలున్నారు. ఆ 30 మంది పిల్లల్లో భూమి ఒక్కతే నచ్చిందా? దీన్ని ఒక్కదాన్ని వదిలేసి మిగతా వాళ్ళని చూడండి. నిజంగా మీరు తీసుకెళ్లి ఒక పాపకి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే భూమి ఒక్కతే ఉందా? అది కాదండి, నిజంగా భూమి మాకు దగ్గర కాకపోయి ఉంటే మేమింతగా ఒత్తిడి చేసేవాళ్లమే కాదు. భూమికి కూడా మేమంటే చాలా ఇష్టం అండి. అయితే ఏం చేయమంటారండి? ఒక పని చేయండి, పాపని దత్తత తీసుకుంటున్న వాళ్ళ అడ్రస్ మీకు ఇస్తాను. మీరు కావాలంటే రోజు వెళ్ళి భూమిని చూసిరండి. ఆల్రెడీ ఫైల్ అప్రూవల్కి వెళ్ళిందండి. రూల్ ప్రకారం పాప వాళ్ళకే చెందుతుంది. మీరు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకోండి, రిక్వెస్ట్ చేసుకోండి. అంతే తప్ప పాపని మీకివ్వడం కుదరదు. ఏమ్మా, వంటలు అయ్యాయా? అయిపోయాయమ్మా. పిల్లలకి భోజనం పెట్టాలి. వస్తానండి. ఎంతో ఆశతో వస్తే ఇలా జరిగిందేంటి? సంధ్య, ఈ పాపని మనం పెంచుకోవాలని రాసిలేదేమో. నిజంగా నేనెంత దురదృష్టవంతురాలండి. కన్న బిడ్డ లేదు, పెంచుకోవాలనుకున్న బిడ్డ దూరం అవుతుంది. ఇలా అయిపోయిందేంటి? బాధపడకు సంధ్య. ఒక పని చేద్దామండి, ఎవరైతే భూమిని దత్తత తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళని కలిసి అడుగుదాం. వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సంధ్య? వార్డెన్ చెప్పినట్టు
ముందు మనమే పాపం తీసుకుంటే తర్వాత వాళ్ళొచ్చి అడుగుంటే ఇచ్చేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి సంధ్య. ఇక పాప గురించి వదిలే. అంతగా కావాలంటే ఇంకో పాపం దత్త తీసుకుందామా? లేదండి, ఈ పాపని చూస్తే నాకు మన అన్న ఫీలింగ్ కలుగుతుంది. నిజమే సంధ్య, కానీ ఏం చేస్తాం? మనకి రాసి పెట్టలేదు. వెళ్దాం పద. ఏమండి, వెళ్తున్న విషయం భూమి కూడా ఒక్క మాట చెప్పి వెళ్దామండి. మళ్ళీ భూమి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడ పెరుగుతుందో ఏమో. చివరిసారి చూసొద్దాం. సంధ్య, సంధ్య, సంధ్య. అమ్మా అమ్మా, నాకు ఈ డ్రెస్ చాలా నచ్చిందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా, ఇది నీ చేతులతో కుట్టావా? ఇది ఎప్పటికీ నా దగ్గరే పెట్టుకుంటానమ్మా. నేను చాలా మిస్ అవుతున్నానమ్మా. వాళ్ళు తీసుకెళ్లే లోపు నువ్వు వస్తావా లేదా అని నేను చాలా కంగారు పడ్డానమ్మా. ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, నీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం అనుకున్నాను. ఆయమ్మని ఫోన్ అడిగితే తను ఇవ్వదు కదా. అమ్మా, 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారు కదా, అప్పుడు వస్తావా అమ్మా నా దగ్గరికి? వస్తాను, తప్పకుండా వస్తాను. భూమి, నువ్వెప్పుడు కంట తడి పెట్టకూడదు. నువ్వు బాగుండాలి. నీకెప్పుడు ఏ సమస్య వచ్చినా నీకు నేనున్నాను. నీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది కదా, నాకు ఫోన్ చెయ్యాలి. సరేనా? వెళ్ళొస్తాను. అమ్మా అమ్మా అన్న పిలుపే కవచం, కమ్మేసిన వైరి ప్రపంచం.